రోజున అశ్విని నక్షత్రం మొట్టమొదటగా ఒక్కసారి కలో వైకుంఠ నాయక అన్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనకి అత్యంత గొప్పదైన మహదొడ్డ దైవము వెంకటేశ్వరుడు. ఈయన కృతయుగంలోనే ఆవిర్భవించి ఉన్నారు. ఎందుకు అంటే కృతయుగం నుంచి కూడా తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని పూజించి తరించిన ఋషులు రాజులు ఎంతమందో ఉన్నారు. ఉదాహరణకి త్రేతాయుగంలో జనక మహారాజు దశరథ మహారాజు కూడా బ్రహ్మాది దేవతలు కొలుస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి చూసి తరించి పుత్రకామేష్టి యాగం చేసి జనకుడు ఆయనకై వెంకటేశ్వర స్వామికై తపస్సు చేసినప్పుడు మహాలక్ష్మీదేవి అవనిజగా పుట్టి సీతాదేవిగా ఆవిర్భవించిన ఘట్టం కూడా ఇందులో పూర్తిగా చెప్పబడుతోంది. అంచేత తిరుమల తిరుపతి ఏదో ఎవరో కట్టిన గుడి కాదు, ఎవరో స్టెప్పులుగా కొండలు ఆవిర్భవింపచేసి పైకెళ్ళి కట్టిన గుడి కాదు. ఇది యుగ యుగాల నాటి చరిత్ర, యుగ యుగాల నాటి చరిత్ర. త్రేతాయుగంలో నారాయణాద్రిగా కొలవబడింది. త్రేతాయుగంలో రాముల వారి అవతారం అయిన ఆ యుగంలో త్రేతాయుగంలో నారాయణాద్రిగా చెప్పబడింది. ద్వాపర యుగంలో సింహాద్రిగా చెప్పబడింది. కలియుగంలో వెంకటాద్రిగా చెప్పబడింది. మరి కృతయుగం నుంచి ఉంది కదండి, ఏమిటి ఆ కొండ పేరు అంటే అంజనాద్రిగా కృతయుగంలో మనకి చెప్పబడింది. కాబట్టి తిరుమల తిరుపతి వైకుంఠ నాయకుడు ఎలా ఆవిర్భవించాడు అన్నదానికి ముందు అసలు ఈ కొండ ప్రాశస్యం ఏమిటి, ఈ కొండ ఎలా ఆవిర్భవించింది, యజ్ఞవరాహస్వామి ఎప్పుడొచ్చారు అన్నది ముందు అశ్విని నక్షత్ర కథలో చెప్పబడిందండి. అందరూ శ్రద్ధగా వినండి. ఒక్కసారి గోవిందనామస్మరణ చేసుకోండి. ఇక్కడి నుంచి నేను కథని చదవడం చెప్తానండి, ప్రవచనం చెప్పను, మీరు శ్రద్ధగా వినండి. తిరుమలని మించిన దివ్య స్థలము లేదు. ఆ స్థల పురాణము గురించి చెప్పడానికి మాటలు కూడా చాలవు. ఆ దివ్య మంగళ స్వరూపుడైన ఆ గోవిందుని వర్ణించడానికి అక్షరములు పదములు ఎన్నైనా కూడా సరిపోవు. గోవిందుని లీలలు వింటున్న వారికి, చదివిన వారికి, గోవిందనామము స్మరించిన వారికి పుణ్య సౌభాగ్యములు మాత్రమే, ఎంతకు కూడా చెప్పడానికి కూడా కొలతకు రానివి అన్నో ఎన్నెన్నో. కోకొల్లలైనటువంటి కోరికలను ఇచ్చే కొంగు బంగారు దైవమైనటువంటి మహదొడ్డ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అంత గొప్పదైన వెంకటాచల మహత్యము కలియుగ ప్రజలను రక్షించుటకై సప్తగిరిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని లీలలు చెప్పుకొనటం వలన స్వామి భక్త పరవశుడై కోరిన వరాలనిచ్చే కొండంత దేవుడుగా, ఆదిదేవుడుగా, దొడ్డ దేవుడుగా అయిన శ్రీ వెంకటేశ్వరులు మనల్ని రక్షించుగాక. గోవిందా గోవింద. తిరుమల అనగా తిరు అనే శబ్దానికి అర్థము శ్రీ. శ్రీ అనే శబ్దానికి అర్థము శక్తి, శోభ, కాంతి, దీపము, ఐశ్వర్యము, సంపద, వెలుగు. వీటితో నిండిన కొండపై దేవదేవుడు ఉన్నాడు. మరియు వెంకట అనే నామానికి అర్థము వ అనే అక్షరము అమృత బీజాక్షరము. మనం నైవేద్యంలో ఇక్కడ ఒక మాట చెప్తానండి. నైవేద్యం పెట్టేటప్పుడు పంచపూజలో లం పృథ్వీ తత్వాత్మకాయ నమః గంధం పరికల్పయామి, హం ఆకాశ తత్వాత్మకాయ నమః పుష్పం పరికల్పయామి, యం వాయు తత్వాత్మకాయ నమః ధూపం పరికల్పయామి, రం వాహిని తత్వాత్మకాయ నమః దీపం పరికల్పయామి, వం అమృత తత్వాత్మికాయై నమః అమృత నైవేద్యం పరికల్పయామి. అంటే వం అనే అక్షరం ఇక్కడ అమృత తత్వం అన్నమాట, అమృత బీజాక్షరము. కట అనగా కష్టములను సంకటములను పోగొట్టువాడు అని అర్థము. అటువంటి స్వామి లీలలు కొండపై వెలిసిన నాటి సంగతులు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. తిరుమలను కృతయుగము నాడే వెలసి ఉన్నది. కృతయుగమునందు అంజనాద్రిగా, త్రేతాయుగమునందు నారాయణాద్రిగా, ద్వాపర యుగమందు సింహాద్రిగా, కలియుగమునందు వెంకటాద్రిగా కీర్తించబడింది. ఇది ఈ వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో స్పష్టముగా చెప్పబడి ఉన్నది. తిరుమల కొండ వెలిసినది ప్రాశస్యము శ్రీమన్నారాయణకు వరాహస్వామి వారి రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి అను రాక్షసుడు భూదేవిని నీటిలోకి తీసుకుని వెళ్ళిపోయి పాతాళమునందు దాచిపెట్టినప్పుడు వరాహస్వామి రూపము ధరించి శ్రీమన్నారాయణుడు భూదేవిని పైకి తెచ్చిన సంగతి మీ అందరికీ ఆ పురాణ చరిత్ర తెలిసినదే. ఆ తదుపరి భూమిపై ఉన్న ప్రజలను కాపాడే ఉద్దేశ్యంతో
వరాహస్వామి భూలోకంలో ఉండడానికి నిశ్చయించి తగిన స్థలం కొరకు వెతుకుతున్నారు. అలా స్వర్ణముఖి నది ఒడ్డున ఉత్తరముఖమున స్థలము స్వామి దృష్టి పెట్టారు. తన నివాసమునకు తగిన స్థలముగా యజ్ఞవరాహస్వామి నిర్ణయించుకున్నారు. భూదేవితో కలిసి అక్కడ ఉండడానికి ఆయన నిశ్చయించుకున్నారు. అలా యజ్ఞవరాహస్వామి భూదేవితో కలిసి ఇక్కడికి వచ్చారు. దంపతులు మృదు సంభాషణ సమయంలో ఉండగా భూదేవి స్వామిని ఒక్క మాట అడిగినది. స్వామి, హిరణ్యాక్షుడి భార్య నుంచి కాపాడి నీటి నుంచి నన్ను పైకి తేల్చారు. స్వామి, 1000 పడగల గల ఆదిశేషుని పైన ఎత్తైన రక్తపీఠముపై నన్ను ఉంచారు. నేను ఎంతో శోభిల్లుతున్న ఆ ఆదిశేషుని పైన ఎత్తైన రత్నపీఠంపై మరింత శోభిల్లుతున్నాను. నేను అనగా భూదేవి చెప్పుతోంది. నన్ను ధరింపగల అనగా భూదేవిని భరించగల అనేక గొప్పవైన అతి ఎత్తైన పర్వతములన్నీ నాతో ఆధారభూతమై ఉన్నాయి. అంటే భూదేవి మీద నిలబడి ఉన్నాయి. భూమిపైనే కదా గొప్ప గొప్ప ఎత్తైన పర్వతాలు నిలబడి ఉన్నాయి. ఆవిడ ఏమాత్రం తొణికిందా, ఆ భూకంపం వచ్చి ఆ పర్వతాలు కూడా కొట్టుకుపోతాయి. అందుకని నాతో ఆధారంగా ఉన్న గొప్ప పర్వతముల వివరాలన్నింటినీ చెప్పండి అని భూదేవి యజ్ఞవరాహస్వామిని అడిగింది. అడగగానే వరాహస్వామి ఎంతో ప్రీతిగల మనస్సుతో నవ్వుతూ, భూదేవి, నీతో ఆధారభూతములైన ప్రకృతి, సరస్సులు, సాగరములు, పర్వతములు కూడా నీతో ఆలంబనై ఉన్నాయి. అందు స్మరించదగినవి, స్మరణ మాత్రం చేత పుణ్యములిచ్చే పర్వతములు ఏవేమిటి? ఒక్కొక్కటి యజ్ఞవరాహస్వామి చెప్పుచున్నారు. సుమేరు, హిమతత, వింధ్య, మందర పర్వతము, గంధమాదన పర్వతము, సాలగ్రామ పర్వతము, చిత్రకూట పర్వతము, మాల్యాద్రి పర్వతము, పారియాత్ర, మాహేంద్ర, మలయాచలము, సహ్యాద్రి పర్వతములు మరియు సింహాద్రి, రైవత, మేరు పర్వతములు మరియు బంగారు కొండగా పిలువబడే అంజనాద్రి. ఇది ఎప్పుడు సంభాషించుకున్నారండి వాళ్ళిద్దరూ? కృతయుగము నాటి మాట. కృతయుగములో బంగారు కొండగా పిలువబడే అంజనాద్రి, ఇవన్నీ ఈ పర్వతములన్నీ కూడా స్మరణ మాత్రం చేతే పుణ్యము లభించును. దక్షిణ దిక్కున అరుణాద్రి, గజపర్వతము, వృధాద్రి, ఘటికాచల అనునవి అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడుతున్నవి. మీరు గద్యం వింటున్నప్పుడు ఈ పర్వతాలు, ఈ సాగరాలు ఇవన్నీ కూడా మీకు వస్తాయండి శ్రీనివాసుడి గద్యం వింటున్నప్పుడు. అలాగే మళ్ళా కథలోకి వెళ్తున్నాం. అందు ఉత్తరమున గజపర్వతమునకు 5 యోజనముల దూరములో సువర్ణముఖి నదీ తీరమున కమల అను సరోవరం ఉన్నది. అక్కడ బలభద్రునితో కలిసి కృష్ణుడు పూజలు అందుకుంటున్నారు. ఎవరితోనో తెలుసా? సుఖమహర్షి చేత పూజలు అంటుకుంటున్నారు అని భూదేవికి యజ్ఞవరాహస్వామి చెప్పుతున్నారు. మరియు సుఖమహర్షికి విష్ణు భగవానుడి వరముచే ఇక్కడ వెలిసి ఉన్నారు. ఎక్కడ? స్వర్ణముఖి నదీ తీరమున కమల అను సరోవరం దగ్గర. స్వామి భక్తజనుల దుఃఖము పోగొట్టుటకు మానవ మాతృలు మాత్రమే కాదు, దేవతలు, మునులు, సిద్ధులు, యోగి పుంగవులు, ప్రకృతిలోని జీవాలు, సనక సనందాదులు, సనత్ కుమారులు, ఋషులు, నారదుడు, తుంబురుడు, యక్ష గిందర్వ కిన్నరి కింపురుషాదులు, అష్ట దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహములు, నాగ గరుడులు, సమస్త ప్రాణికోటి కూడా సేవించబడుతున్నారు. సుఖమహర్షి ఎక్కడైతే విష్ణు భగవానుణ్ణి శ్రీకృష్ణ బలభద్రులతోటి పూజించుచున్నారో, విష్ణువు ఆ రూపములో పూజింపబడుతున్నాడో, అక్కడే ఈ గోవిందుడు ఆనందములనిచ్చేవాడు ఆనందగిరి పర్వతంపై కొలువై ఉన్నాడు అని భూదేవికి చెప్పారు. అప్పుడు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసా భూదేవి? ఇక్కడ 360 తీర్థములున్నవి. 360 తీర్థములు తిరుమల కొండపై ఉన్నాయిటండి. హరిచందన వృక్షముల మధ్య, అంటే ఇక్కడ మనం హరిచందన వృక్షాలు ఇప్పుడు వింటూ ఉంటాం, ఎర్రచందనం, తెల్లచందనం శేషాచల అడవుల్లో ఉన్నాయని, అదనమాట. హరిచందన వృక్షముల మధ్య కొలువై ఉన్న కొండలరాయుడు వెంకటాద్రి అని కొండపైన పేరున్నది. వెంకటేశ్వరుడుగా కొలవబడుతున్నాడు అని కృతయుగము నాటి మాటలు ఇవన్నీ మీకు నేను ముందుంచాను. ఇప్పుడు భూదేవి స్వామిని అడిగింది మరలా, 360 తీర్థముల ప్రాశస్యం ఏమిటి? ఇక్కడ భూదేవి ఈ హరిచందన వృక్షముల మధ్య కొలువయ్యున్న కొండకు వెంకటాద్రి అని పేరు ఉన్నది. దానిపైన 360
తీర్థములు ఉన్నాయని చెప్పారు కదా స్వామి. మరి ఆ వెంకటేశ్వరుడు గురించి మరియు ఈ 360 తీర్థములు, అందులో ప్రత్యేక తీర్థములు ఏమిటి? వాటి గురించి కూడా, వాటి ప్రాశస్త్యం గురించి కూడా నాకు తెలపండి అని భూదేవి అడగగా, ఇక్కడ తీర్థములలో అత్యంత ప్రాముఖ్యమైన తీర్థములు పాపనాశనము, ఆకాశగంగతో పాటుగా చక్రతీర్థము, కుమారధార, కపిల తీర్థము, జాబాలి తీర్థము, తుంబుర తీర్థము, కటాహ తీర్థము, రామకృష్ణ తీర్థము, పాండవ తీర్థము, దేవతీర్థములు మరియు నవతీర్థ సమూహమైన స్వామి పుష్కరిణి ప్రశస్యమైనది. మనం తిరుపతి వెళ్ళిన వాళ్ళందరం కూడా పుష్కరిణి స్నానం చేసి వస్తామండి. ఇది చాలా విశేషమైనది. మీకు విశ్వంలో ఎక్కడైనా కూడా గంగాజలము ఒక్కటే, నర్మదా నది ఒక్కటే, అనేక జీవనదులు అన్నీ ఒక్కటే. కానీ మనకి ఒక్క స్వామి పుష్కరిణిలో మాత్రమే, అది కేవలం తిరుమలలో మాత్రమే నవతీర్థ సమేతంగా ఉన్నది అని స్కాంద పురాణంలో స్పష్టంగా వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. అవి కూడా ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. మనం కథ ఎక్కడి దాకా వాగాము అంటే, తీర్థ స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుంది. స్వామి పుష్కరిణి ఒక్కటిలోనే తీర్థ స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుంది. ఈ తీర్థములన్నీ కూడా నామస్మరణ చేస్తే చాలు భూదేవి, అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా పుణ్యం కలుగుతుంది అని చెప్పారు వరాహస్వామి. అయితే ఈ నవతీర్థ సముదాయం ఏమిటి? ఈ స్వామి పుష్కరిణిలో ఉండే నవతీర్థములు ఎవరెవరు, ఎవరి వలన ఇవి ఆవిర్భవించాయి అని చెప్పి భూదేవి వరాహస్వామిని అడగడం జరుగుతుంది. అప్పుడు ఉత్తర దిక్కున కుబేర తీర్థం, ఈ కుబేర తీర్థంలో స్వామి ఈ ధనధాన్య సంపదలని ఇస్తారు. అలాగే సకల పాపనాశనం కూడా అక్కడికొచ్చి ఉత్తర దిక్కున కుబేర తీర్థం అంటే, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇక్కడ మనం స్వామి పుష్కరిణి గురించి చెప్పుకుంటున్నాం. స్వామి పుష్కరిణిలో ఉత్తర దిక్కున కుబేర తీర్థం, కుబేరుడు వచ్చి అక్కడ ఆ తీర్థము ఆవిర్భవించేలాగా స్వామిని వేడుకొన్నాడు. ఇది ఒక కథ. రెండవది గాలవ మహర్షి ఈశాన్యములో గాలవ తీర్థము. ఇది ఓన్లీ పుష్కరిణి గురించే మళ్ళా చెప్తున్నానండి, ఇంకెక్కడ తీర్థాలు కాదు. మనం తిరుమలలో వెళ్ళగానే స్వామి గుడి ఎదురుకుండా పుణ్యతీర్థం ఉంది కదా, ఆ పుష్కరిణి గురించి మాత్రమే నేను ఈ పారాగ్రాఫ్ చెప్తున్నానండి. ఇది ఇంకా పూర్తవలేదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. స్వామి తీర్థంలో పుష్కరిణిలో ఉత్తర దిక్కున కుబేర తీర్థము, ఈశాన్య దిక్కున గాలవ తీర్థము, తూర్పు దిక్కున మార్కండేయ తీర్థము, ఆగ్నేయ దిక్కున అగ్ని తీర్థము, దక్షిణమున యమతీర్థము, నైరుతియందు వశిష్ఠుని తీర్థము, వరుణ తీర్థము, మళ్ళా వరుణ భాగమునందు వరుణ తీర్థము, వాయవ్యమున వరుణ తీర్థము, మధ్యలో జ్ఞానతీర్థమైనటువంటి సరస్వతీదేవి తీర్థము. కుబేర గాలవ మార్కండేవ అగ్ని యమ వశిష్ఠ వరుణ వాయు సరస్వతీ తీర్థాలన్నీ కూడా నవతీర్థంగా పిలువబడే స్వామి పుష్కరిణి యందు కొలువున్నాయి అని చెప్పబడింది. మరి ఏమిటి స్వామి ఈ ఈ మార్కండేయ, తర్వాత గాలవ, వీళ్ళందరూ చేసిన ఈ పుణ్యతీర్థం యొక్క విశిష్టతలు కూడా భూదేవికి విన్నవిస్తున్నారు ఈ యజ్ఞవరాహస్వామి. మార్కండేయ తీర్థం వలన సకల పుణ్యములు వచ్చును, ప్రాణుల మనుగడకు వరుణ తీర్థము, వాయువు వల్ల ప్రాణకోటికి మూలమైన వాయవ్యమూల, మధ్యలో సరస్వతి మహాపాతక నాశనము, కుబేర తీర్థం వల్ల ధనధాన్య సంపద, గాలవ మహర్షి తీర్థము వలన ఈశాన్యమునున్నందువలన ఏపర సుఖములు, అగ్నిదేవుడు సర్వపాపములు హరించివేయును, యమదేవుడి వల్ల అపమృత్యు దోషములు తొలగును అని చెప్పి ఒక్కొక్కటి వివరించి చెప్పారు. కాబట్టి మీరు ఎన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినా, ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా కూడా ఒక్కసారైనా తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణి యందు స్నానం చేసిన వారికి సర్వ సంపదలు, సకల శుభములు వస్తాయి, సకల పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పి తెలియపరచబడింది. మరియు యజ్ఞవరాహ స్వామి చెప్తున్నారు, వైకుంఠము నుంచి గరుడు స్వామి జలక్రీడల కోసం తీసుకువచ్చినట్టుగా కూడా ఇక్కడ విశిష్టత ఉన్నది. కృతయుగమునందే తీసుకొచ్చి ఇక్కడ గరుత్మంతుడు పెట్టినట్టుగా కూడా ఒక పురాణ ప్రాశస్యం ఉంది. ఇక
మనం ఇప్పుడు తీర్థ రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇక ఇంకొక కథలోనికి మనం వెళ్తే, ఈ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిక ఇసుక రేణువు నుంచి కూడా చెట్లు, పుట్టల నుంచి కూడా వెంకటేశ్వరుని మహత్య లీలలు కనబడుతూ ఉంటాయి. కలియుగ బాధల నుంచి, కలిపురుషుడి బాధల నుంచి మానవులని, కలియుగ ప్రజలను రక్షించుటకై కలియుగమున ఇక్కడ వెలిసి ఉంటాను అని వెంకటేశ్వర స్వామి కృతయుగము నాడే చెప్పి ఉన్నారు. ఇక భూదేవితో కూడి వరాహస్వామి శేషాచలమునకు స్వామి పుష్కరిణి పశ్చిమ భాగమున వరాహవదనంతో స్వామి భూదేవిని ఎడమ తొడపై కూర్చుండపెట్టుకుని తిరుమలలో కొలువుదీరి బ్రహ్మ సమానులైన వారితోటు వైఖానసులతోటి మునుల చేత పూజింపబడుచున్నాడు. మొట్టమొదటగా స్థలము వెతుక్కుని వచ్చి ఎక్కడైతే యజ్ఞవరాహ స్వామి కొలువై ఉన్నారో స్వామి గుడికి పశ్చిమ భాగాన అక్కడ ఆయనకి నచ్చింది. ఇక్కడ మనం ఎలా చెప్పాము, వరాహవదనంతో మరియు అమ్మవారిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని బ్రహ్మ సమానులైన వారి చేత, బ్రహ్మ చేత, మునుల చేత పూజింపబడుతున్నాడు. ఆయన ముందు వచ్చినందుకు గాను మనం తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుమల కొండకి వెళ్ళినప్పుడు యజ్ఞవరాహ స్వామిని ముందరగా దర్శనం చేసుకుని లోపలికి వెళ్తాము. ఇది మన మట్టుడి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ తిరుమల కొండ యొక్క వైభవాన్ని తెలిపి ఆయన ఎలా వచ్చినది, ఎలా ఆవిర్భవించినది మనం ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఈ ఘట్టాన్ని తెలుసుకున్నాము. దాంతో పాటుగా స్వామి పూజని చేసుకుంటూ మనం ఈ అశ్విని నక్షత్రం యొక్క ఈ పారాయణని మొదటి రోజు ముగించుకుంటాము. దానితో పాటుగా మాకు నక్షత్రం తెలియదండి, నామ నక్షత్రం అన్నప్పుడు నామ నక్షత్రం ఇంగ్లీష్లో ఎల్ అక్షరంతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చదువుకోవచ్చు. అలాగే మీ ఇంగ్లీషు డేట్ల ప్రకారం, రాసులు ఇంగ్లీషు నక్షత్రాల ప్రకారం ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇది చదువుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక స్వామి గురించి మరి కొంత చెప్పుకోగలిగితే, గో అనగా గోవిందుడు, అంటే మనకు ఆనందమును ఇచ్చేవాడు. గో అనగా అర్థం ఏమిటి అంటే, మనలోని ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహింపచేసే శక్తిని మనకి ఇచ్చేవాడు. ఆ శక్తి ఎప్పుడైతే ఉందో ఆ గోవింద నామస్మరణ వల్ల కానీ, గోవిందుని పూజించడం వల్ల కానీ ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి ఆనందము ఉంటుంది. అంటే ఇప్పుడు కామం ఉంది అంటే కోరికలు, ఈ కోరికలు నశింపజేసుకుంటే మనకి ముందు మార్గం తెలుస్తుంది. క్రోధం ఉంది, అది ఒక్కొక్కసారి బలీయమైపోతూ ఉంటుంది. మోహం, ప్రతి వస్తువు మీద ఇది కావాలి అది కావాలి అనే మోహం ఉంటే మనకు ఆనందం ఉండదు. అలాగా ఈర్ష్య, అది ఉన్నప్పుడు కూడా మనకు ఆనందం ఉండదు. లోభము, డబ్బు అయిపోతుందేమో అని కంగారుతోటి దేవుడికి కూడా మనం ఒక్కొక్కసారి కొన్ని కొనడానికి నిదానిస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఏమవుతుంది, డబ్బు ఖర్చు పెడితే డబ్బు అయిపోతుంది. డబ్బుతో కొంటుంటే అయ్యో అయిపోయింది డబ్బు అనే కాకుండా, ఇంత డబ్బు పెట్టి పూజ చేశాను మనకి ఫలితం దక్కలేదనే బాధ ఉంటుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహములన్నింటినీ కూడా మన మనస్సు అనే అధీనంలో పెట్టేవాడే గోవిందుడు. ద్వాపర యుగంలోనే మరి యొక్క యుగంలో నేను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, మరి యొక్క యుగంలో, రాబోయే కలియుగంలో మీ అందరికీ కూడా దగ్గరగా ఉంటాను, వెంకటేశ్వరుని శేషాచలం అడవుల్లో అక్కడ హరిచందన వృక్షాల మధ్య నేను వెలుస్తాను, మీరందరూ వచ్చి ఆనంద నిలయుడుగా ఉన్న నా దగ్గరికి వచ్చి మీరు నన్ను పూజించుకోండి అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే దశరథ మహారాజుకి ఉత్తరకామేష్టి యాగం ఇక్కడ చేసినట్టుగా కూడా మనకి పురాణంలో కొన్ని కథనాలు ఉన్నాయి. ఎవరైతే ఆయనకి పిల్లలు కలగడానికి వివరం చెప్పారో వశిష్ఠుల మహర్షి వారు, ఎప్పుడైతే ఈ కృతయుగంలోనే వెలిసిన వెంకటేశ్వర స్వామిని పూజించడానికి త్రేతాయుగంలో దశరథ మహారాజు వెళ్ళేటప్పటికీ అప్పటికే అక్కడ ఆయన్ని పూజిస్తున్న బ్రహ్మాది దేవతలందరూ ఆనంద పరవశంతో ఉన్నారు కాబట్టే ఆ కొండకు ఆనందాద్రిగాను, ఆయనకు ఆనంద నిలయుడుగాను పేరు వచ్చినది. వీటన్నింటినీ మించిన పేరేమిటి అంటే ఆనందాద్రి. ఈ కొండపైన ఆనందగిరి, ఆనందాద్రి అని కృతయుగము నుంచే కూడా ఈ పేరు ఉన్నది. అలా 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 మనము కొన్ని సప్తగిరులు కొండలుగా మనం ఇప్పుడు సప్తగిరీసులుగా మనం సేవించుకుంటున్నాము. ఇక రేపటి భాగంలో మిగిలిన కథ
భరణి నక్షత్రం వారికి ఏ కథ చెప్పబడిందో మీరు రేపు విందురు గాని ఇక్కడి నుంచి కంటిన్యూషన్ అంతా కూడా ఉంటుంది. దీనితో పాటుగా మీ నక్షత్రం వచ్చేటప్పటికి ఏ కథ ఉంది అనే ఉత్సాహంతో మీరు కూర్చోండి. స్వామిని ప్రతినిత్యం కూడా సేవించండి. అందరూ కూడా ఆనందంగా ఉండండి. ఇక వెంకటేశ్వర స్వామి ప్రార్థనా శ్లోకము ఒకటున్నది. ఇది ప్రతినిత్యం కూడా స్వామిని చూస్తూ, రెండు కళ్ళు తెరిచి స్వామిని చూస్తూ మీరు ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఒకసారి మీరు కూడా నాతో పాటు చెప్తే మీకు స్పష్టత వస్తుంది. శిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం ఆయన పాదాలు చాలండి మనకి. సర్వ పాప నివారితం సర్వం సువర్ణమయం శ్రీ వెంకటేశం తిరుమలేశం శ్రీనివాసం నమామి. శ్రీనివాసుడు మొత్తం ఆయన దేహం అంతా కూడా శ్రీమయమేనండి. అంటే అమ్మవారే కొలువయ్యుంది అష్టలక్ష్మి స్వరూపాలతో. ఆ కథలన్నీ స్తోత్రంగా స్తుతులతోటి నామాలతోటి మంచి మంచి శ్లోకాలతోటి ముందుకు కదులుతుంది. మరి ఆ మహాలక్ష్మీదేవి ఏ నక్షత్రానికి వచ్చిందో నేను కూడా ఇంకా చెక్ చేసుకోవాలి. అంచేత అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి ఈ పారాయణ అయిన వెంటనే హారతిచ్చి తగు నివేదన చేసి ఈ శ్లోకం చదువుకుని ముగించండి. నీళ్లు వదలండి. ఆపై ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయాంతాం న్యాయేన మార్గాం మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నా భారతదేశం ఎల్లవేళలా ప్రేమింతురుగాక. నా సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వజనులు రక్షించుదురుగాక అని అందరికీ నమస్కారం చేసుకోండి. స్వస్తి.